ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము అందచేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మంచిదండి. ప్రియులారా, భూలోక సంబంధమైన జీవితము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. అనుదిన ఆహారము కొరకు మనం ధ్యానం చేశాం. ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఏ దినమునకు కావలసినటువంటి ఆహార పానీయాలు మన తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేయకపోతే మన ఆకలి తీరదు, దప్పిక తీరదు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఇదంతా కూడా భౌతిక సంబంధమైన జీవితము కొరకు మనం ధ్యానం చేస్తాం. ఈ దినము ఈ ప్రాతకాల వాక్య ధ్యానములో మనం చదివినటువంటి వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దినము ఆత్మీయ ఆహారము కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, మానవుడు
జీవించినంత కాలం తప్పనిసరిగా తినుట, త్రాగుట, వస్త్రాలు ధరించుట, గృహాలలో నివసించుట, ఇవన్నీ కూడా వెరీ కామన్. అయితే ఈ లోకములో ఎంత మనము లగ్జూరియస్గా జీవించినా ఏదో ఒక దినాన్న ఈ లోకయాత్ర ముగించాలి కదా. మరి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే కూడా మనం ఏం చేయాలి అంటే ఆత్మీయ ఆహారాన్ని కూడా అనుదినము భుజించాలి. కొంతమంది యొక్క అలవాట్లు ఎలాగుంటాయి అని ఆలోచన చేస్తే మన దినచర్యలో కావలసినటువంటి జీవిత విధానంలో అన్నీ సిద్ధం చేసుకుంటాం. వెళ్ళేటప్పుడు, ప్రారంభించేటప్పుడు ప్రార్థన మాత్రం కట్టే కొట్టే తెచ్చి, కానీ మనం చేసే ఏ పనికైనా సఫలత కలగాలి అంటే ప్రార్థన, ఇదే ఆత్మ సంబంధమైనది. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఆహారముతో పాటు ఇంకా ప్రాముఖ్యమైనది ఆత్మీయ సంబంధమైన ఆహారం కావాలి. ఉదాహరణకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట ఎత్తైన కొండ మీదకు తీసుకుని పోబడిన తర్వాత అపవాది చేత శోధించబడ్డాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. సమస్తము కలుగు చేసినవాడు ఆయన. ఏమండి, ఒక మాట తప్పనిసరిగా మరి చెప్పుకోవాలి మనం. మన పూర్వీకులు చెప్పినటువంటి మాట అక్షర సత్యాలు. చేపకట ఈత నేర్పింది ఎవరు? తాతకు దగ్గు నేర్పింది ఎవరు? ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో అపవాది ఏం చేస్తుందంటే సమస్తము కలుగు చేసినటువంటి దేవునికే ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఎంత హాస్యాస్పదంగా ఉంది. నీవు ఆకలికున్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని నువ్వు తినవచ్చు కదా. హౌ ఇట్ ఈస్ ఎ ఫులిష్ క్వశ్చన్. ఎంత సిగ్గుకరమైనటువంటి ఈ మాట. ఆయన శోధించబడటానికి మానవుడు కాదు కదా, నరమాత్రుడు కాదు కదా. ఆయన చెబుతున్నటువంటి మాట మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన ఆహారము ఇవ్వవలసిన పరిస్థితులు ఆహారం ఇచ్చాడు. జీవము కలిగినటువంటి దేవుని వాక్కు ద్వారా మానవునికి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా బ్రతుకున్నంత కాలము కూడా దేవుని విస్మరించి మనకి చాలా సమస్తము కలిగి ఉన్నాం కాబట్టి అదే బ్రతికిస్తుందంటే అది సాధ్యమైనదా? ఒకసారి ఉదయకాలం ఆలోచన చేద్దాం. ఏమండి, మనుష్యుడు దేవుని నోటి నుండి వచ్చే మాట వలన ఎలా జీవిస్తాడు అనే దానికి ఒక జవాబు యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనములో సమాధి చేయబడిన లాజరు దగ్గరకు 4వ దినం వెళ్ళాడు యేసు ప్రభు అంటున్నారు, ఆ రాతిని తొలగించమని చెప్పి లాజరు బయటికి రమ్మనగానే సమాధిలో ఉన్నటువంటి మృతతుల్యుడైనటువంటి లాజరు బ్రతికి రాలేదా? కాబట్టి మానవుని యొక్క జీవితంలో అనుదినము కూడా ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈవేళ మన వాక్యాంశం ఆత్మీయ ఆహారం. ఇది ఎవరికో కొందరికేనా? ఏమండి, నెర్వస్గా ఉన్నవాడు
నర్వస్ వీక్నెస్తో ఉన్నవాడు లేదా బలహీనతగా ఉన్నవాడికి వైద్యుడు సెలైన్స్ పెడుతూ ఉంటాడు. ఎవరికంటే బలహీనులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే. కానీ ఆత్మీయ ఆహారము అటువంటిది కాదు. బ్రతుకుచున్న అందరినీ కూడా పరలోక సంబంధమైనటువంటి జీవితంలో ప్రవేశపెట్టాలంటే ఆత్మీయ ఆహారం అనుదినము కూడా మనం భుజించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అనుదిన ఆహారం ఏమై ఉన్నది? మనము 1-2 మాటలు ఈ దినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో అంటాడు, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఆయనే లివింగ్ బ్రెడ్. నిన్న మనం డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం, మనల్ని జీవింపచేసే ఆహారము లివింగ్ బ్రెడ్ ఆయనే, జీవాహారము ఆయనే. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది యోహాను సువార్త 6:35లో ముగింపుగా, జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొననటువంటి జీవాహారం ఆయన దగ్గర ఉందండి. జీవం ఇచ్చేది అది. అందుకని విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి మన జీవితంలో అనుదిన ఆహారము లేకపోతే ఆకలిగా ఉంటాం. కానీ తాత్కాలికంగా భౌతిక సంబంధమైనటువంటి ఆకలి తీర్చుకోగలమేమో, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆకలి తీరాలి అంటే జీవాహారం అయ్యున్న క్రీస్తును మనం పూజించాలి. అలాగున అనుదినము ఆత్మీయ ఆహారం మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ చిన్న మాటలు దీవించు. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రభువా, ఇదిగో తండ్రి ఆరాధనలో నేను మన ఘనపరుస్తూ నీ వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి సంరక్షించి కాపాడును గాక.